బాలీవుడ్ కెప్టెన్ గారు వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ అర్బాజ్ ఖాన్ సార్. బాలీవుడ్ టీమ్ కెప్టెన్ అర్బాజ్ ఖాన్ గారు, వెల్కమ్ సార్. సార్ కూర్చోండి సార్. మొబైల్ డైరెక్ట్ మీడియా మిత్రులకు ఈ ప్రోగ్రామ్ వచ్చిన అందరికీ పేరు పేరుకు నమస్కారం, సలాం. క్రికెట్ అంటే చాలా ఇంపార్టెంట్ గేమ్ ఉంది. చైర్మన్ గారు ఎంత ముందు జిల్లా జిద్దాలో చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది, ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంది. తెలంగాణ కొంత వచ్చిన తర్వాత మా సీఎం గారు చాలా స్టేడియం తయారు చేశారు. చాలా స్పోర్ట్స్లో అంటే చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. తప్పకుండా ఈ సిసిసి సైన్ స్టార్ క్రికెట్ కప్ ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అందరికీ టీమ్ లీడర్స్ కి చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సోషల్ కాజ్. సే నో టు డ్రగ్స్ అనేది మా కాన్సెప్ట్. ప్రతిసారి కూడా ఇంతకుముందు కూడా 2012లో బ్లడ్ డొనేషన్స్ ఇచ్చిన వారికి అందరికి కూడా ఫ్రీగా స్టేడియం టికెట్స్ ఇచ్చాము. వేరే కమర్షియల్ షోస్ మాదిరిగా మేము కమర్షియల్ షో చేయము. 6500 మంది 2012లో ఎల్బీ స్టేడియంలో రక్తదానం ఇచ్చి యూత్ ఆ రోజు ఇదే టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ టీం ఆ రోజు సునీల్ శెట్టి కెప్టెన్ గా ఉన్నారు. ఈ రోజు మా అర్బాజ్ ఖాన్ గారు కెప్టెన్ ఉన్నారు. 6500 మంది బ్లడ్ డొనేషన్స్ ఇచ్చి క్రికెట్ మ్యాచ్ ఆ రోజు సందర్శించారంటే ఇది అందరి దీని చేయుత, అది పెద్ద గొప్పతనంగా నేను భావిస్తున్నాను. ఈసారి కూడా సే నో టు డ్రగ్స్ అనేది మన మెయిన్ కాన్సెప్ట్. దీన్ని మనం అందరూ ప్రమోట్ చేస్తామని మీరు పేర్కొన్న నేను విన్నర్ కప్ లాంచ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అర్బాజ్ ఖాన్ గారు టీం కెప్టెన్ గా, బాలరాజ్ గారు మా దట్ ఈస్ ద కప్. అది బాలీవుడ్ కి వెళ్తుందా, ఇక్కడే హైదరాబాద్ లో మన టాలీవుడ్ దగ్గర ఉంటుందా, ఇంకొన్ని డేస్ లో మనకి తెలుస్తుంది. Feb 26th మ్యాచ్ జరగబోతోంది. సో టికెట్స్ అనేవి ఫ్రీగా వస్తాయి, మీరేం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. టికెట్స్ ఎలా సంపాదించాలి అనేది నేను మీకు చెప్తాను. Firstly, say no to drugs. CCC, which has been doing its matches from 2011, right? And Shakil Garu, thank you for inviting me and making me a part of this very important and prestigious event. We are looking forward to having a very interesting clash from Bollywood and Tollywood, and it should be fun. It will be great fun, and like I said earlier, this cause is great. And thanks for all the support, and again Shakil Garu, thank you very much for inviting me, making me the captain of the Bollywood team. Looking forward to the 26th of Feb, and it will be a fantastic event. Sharing the dais with Arbaz bhai, I've seen a lot of movies of him, been a fan of him, so very happy to be playing this cricket match along the Bollywood team. So it is, I mean, what as far as I understand, this is not a match between Tollywood and Bollywood. This is a match between drugs and our society. See, we have to imagine the pain of the parents that they go through when their teens, when their young children fall prey to this menace. Takes it for a granted, yaar, ye to hamare ghar mein kyun hoga? Hamare bacche to aise nahi hai, not at all, not possible. But it does happen, and when it happens, it really hits you hard. So say no to drugs is the the main idea behind this entire match. క్రిసెంట్ క్రికెట్ క్లబ్ టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఒక మంచి సందేశాన్ని తీసుకొని ముందుకొచ్చారు. సే నో టు డ్రగ్స్. గతేడాది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మీటింగ్ తీసుకొని తెలంగాణ నుంచి సమూలంగా ఈ డ్రగ్స్ అనే ఒక మహమ్మారిని తీసేయాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. దాని తర్వాత తెలంగాణ పోలీస్ మిగతా ఇతర డిపార్ట్మెంట్తో కలిసి వీ హ్యావ్ టేకెన్ ఏ ఎక్సలెంట్ డ్రైవ్. ఈరోజు దేశంలో వివిధ చోట్ల నుంచి కూడా డ్రగ్స్ సప్లయర్స్ని కూడా మేము పట్టుకొని అరెస్ట్ చేసి ఈ డ్రగ్స్ బారి నుంచి ముఖ్యంగా చూస్తూ ఉంటాము. హైదరాబాద్ సిటీ పోలీస్లో HNUతో ఒక కొత్త వింగ్ ఏర్పాటు చేసినాము. ఆ కొత్త వింగ్ 24/7 ఈ డ్రగ్ మాఫియా మీద ఒక యుద్ధం చేస్తూ ఉంది. దీని అందరికీ కూడా మీ అందరి సపోర్ట్ లేకుండా జరగదు. సో మీ అందరి సపోర్టు, మీడియా సపోర్టు అండ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. క్రికెట్ కప్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ బాలీవుడ్, టాలీవుడ్, కొంత ఇంటర్నేషనల్లో కూడా మరి క్రికెట్ టీంని
ప్రమోట్ చేయడమే కాకుండా ఒక సోషల్ కాజ్ కోసం మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ కింద ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే మీకు అందరూ తెలుసు దేశంలో చాలామంది మధ్యకాలంలో యంగ్స్టర్స్ డ్రగ్స్కు బానిసలై నీకు స్కూల్ డేస్ నుంచే ఆ తర్వాత కాలేజ్ డేస్లో కూడా మరి విపరీతమైనటువంటి డ్రగ్స్. అయితే దీనికి ఏంటంటే అవేర్నెస్ చాలా అవసరం ఉంది. బట్ ఈ అవేర్నెస్ కోసం జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఈరోజు క్రిసెంట్ క్రికెట్ కప్ ఆధ్వర్యంలో జరగడం, వీళ్ళు మరి దాన్నే ఒక క్యాప్షన్ కింద పెట్టుకొని ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి మరి షకీల్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. టాప్ మన యంగ్స్టర్స్ తెలుగు ఇండస్ట్రీ నుంచి మరి అందరూ మా యంగ్స్టర్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. మీరు దయచేసి ఏ కాజ్ కోసం అయితే ఈ టోర్నమెంట్ జరుగుతుందో ఆ ఇంటర్వ్యూస్ కూడా మీరు ఎక్కువ ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఉంది. మన ప్రభుత్వం అన్ని విధాలుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు కోఆపరేట్ చేయడానికి మేము ఎల్లప్పుడూ మా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అండ్ షకీల్ షఫీ గారిని కూడా శ్రీనియన్ ఫ్రైమ్డి యాక్చువల్గా ఫిబ్రవరి 26 మన ఎల్బీ స్టేడియంలో సిసిసి కప్ 2023 చేస్తున్నామండి. ఇందులో భాగంగా సే నో టు డ్రగ్స్ మెయిన్ మన థీమ్ వచ్చేసి ఈ మధ్య చూస్తున్నాం పిల్లలు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అంతా ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాన్ని అందరినీ కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు. దీనికి ఏంటంటే అండి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా, నేనే చాలామందిని డ్రగ్స్ పడిన వాడిని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకంతా వాళ్ళు అంతా సెట్ అయిపోయిన తర్వాత కొంత ఉపాధి అవకాశాలు కల్పించి ఇది చేసామండి మా శ్రీనిన్ఫో నుంచి. మేము ఈ సిసిసి కప్కి మేము దీనికి సపోర్టెడ్ బై ఉండటం చాలా హ్యాపీగా ఉందండి. దీంతోపాటు ఈ పాసెస్ కూడా అన్నీ కంప్లీట్గా ఫ్రీ అనండి. ఈ స్టేడియంలో ఫిబ్రవరి 26 జరిగే మ్యాచ్కి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ అండి. టాలీవుడ్ నుంచి అర్బాజ్ ఖాన్ గారు కెప్టెన్సీ చేస్తున్నారు. సో ఒక మంచి కాజ్ కోసం ఈ ఫెబ్ 26న టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. సే నో టు డ్రగ్స్ అనే ఒక మంచి కాజ్తో టాలీవుడ్కి బాలీవుడ్కి జరుగుతున్న మ్యాచ్కి మీ అందరూ కూడా తప్పకుండా చూడ్డానికి వచ్చి అందరూ కూడా సపోర్ట్ చేయండి. అండ్ సే నో టు డ్రగ్స్ అన్న కాజ్ను కూడా అందరూ వీలైనంత వరకు దీన్ని బాగా ఏమంటారు లైక్ ప్రమోట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక మంచి ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుంది. అలాగే ఫ్రెండ్లీ మ్యాచ్తో పాటు కప్పు ముఖ్యం బిగులు, వెళ్దాం గట్టిగా ఆడదాం, టాలీవుడ్ కప్పు కొడదాం. దట్స్ ఇట్. వెరీ గుడ్. దట్స్ ఆల్. మొత్తం అంతా మా డార్లింగ్ చిన్నప్పటి నుంచి. కానీ ఫైనల్లీ నేను టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మ్యాచ్ ఆడుతున్నాను. అది కూడా రవి అన్న స్పాన్సర్ చేశారు. సో అన్న కప్పు తీసుకొస్తాం 100%. మంచి ఫీల్డింగ్ చేస్తా, బాల్ రాగానే దాన్ని పట్టుకొని మళ్ళీ వికెట్కి పడాలి దెబ్బకి. ఇది మాత్రం 100%. నేను సన్ని డైలీ ఆడుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాము. ఫోన్లో జస్ట్ ఇది బాల్ వస్తే ఎట్లా కొట్టాలి అది అని వీడియో కాల్లో మాట్లాడుకొని మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ టైం కూడా నిజం చెప్పాలంటే చాలా సరదాగా హ్యాపీగా మంచిగా జరిగింది. ప్లస్ ఇందులో ఏంటంటే మంచి కాజ్ కోసం చేస్తున్నాము, సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి. దట్స్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఎందుకంటే అలాంటి మంచి పనులకు మేము ముందుకెళ్ళినప్పుడు ఇంకా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. సొసైటీకి సంథింగ్ వీఆర్ చేంజ్ కోసం అని చెప్పేసి ఏదైతే చేస్తున్నామో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. సో మీరు అందరు రండి తప్పకుండా ఎల్బీ స్టేడియంకి ఫిబ్రవరి 26కి అందరు రండి. మేము అందరం అక్కడే ఉంటాము. ఎవరికి చార్జబుల్ కాదు అది. ఇట్స్ ఓపెన్ ఈవెంట్ టు ఎవ్రీ వన్. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు సే నో టు డ్రగ్స్ అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి అందరం సపోర్ట్ ఇవ్వాలి. అండ్ డెఫినెట్లీ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మీడియా, యు ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ఫర్ ష్యూర్. సో ఇలాంటి ఒక ఈవెంట్ని మీ అందరి సపోర్ట్ ద్వారా అందరికీ చేరాలని కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ ఐల్ బీ one would definitely say no to drugs. And ఈ గేమ్ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనేది ఒక పక్కన మాకు చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. బికాజ్ అర్బాజ్ భాయ్ వచ్చి స్టేజ్ మీద ఒకటే చెప్పారు, ఈజ్ గోయింగ్ టు గెట్ వండర్ఫుల్ ప్లేయర్స్ ఫ్రమ్ బాలీవుడ్ అంట. సో మనోళ్ళు తగ్గేదేలాగున్నాం. సో మేము కూడా రెడీగా ఉన్నాం, ఎప్పుడెప్పుడు రెడీ. సో వీ గోయింగ్ టు గివ్ అవర్ బెస్ట్ టు మేక్ టాలీవుడ్ విన్. లెట్స్ సీ ఏమవుతుంది, విన్ ఆర్ లూజ్ వి హావ్ టు. పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ వచ్చిన సినీ తారల అభిమానులకు, క్రికెట్ ప్రియులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు.
మా 2011 నుంచి క్రిసెంట్ క్రికెట్ కప్ సిసిసి చారిటబుల్ కాజ్ తోటి మేము వితౌట్ సేల్ ఆఫ్ టికెట్స్ కాన్సెప్ట్ తోటి మేము క్రికెట్ సినీతారులతో కలిపి డబుల్ ధమాకా ఈవెంట్ని మేము నడుపుతున్నాం. ఇక్కడ ఇండియాలో తర్వాత విదేశాల్లో కూడా సినీ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ నడపడమైనది. ఈసారి ఎక్కడి హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ఇష్యూ ఏదైతే ఫేమస్ అయ్యి దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా ఆ డ్రగ్స్ అనే ఒక సినీతారుల యొక్క బ్యాడ్ మచ్చ అనుకోండి, అది సినీతారులకు రాష్ట్రానికి వచ్చిన మచ్చని తొలగించాలనే ఉద్దేశంతో సినీతారులు కూడా మాకు సహకరించడంతో సే నో టు డ్రగ్స్ అనే కాన్సెప్ట్ తోటి ఒక సోషల్ కాజ్ తోటి సినీతారుల క్రికెట్ మ్యాచ్ మేము నిర్వహించదలిచాము. ఫిబ్రవరి 26 ఆదివారం 12:30 గంటల నుంచి సినీతారుల క్రికెట్ మ్యాచ్. పాసులంతా కూడా ఫ్రీగా పాసెస్ ఇస్తాం. కాలేజెస్కు, రోటరీ క్లబ్స్ వాళ్ళకు, తర్వాత స్పాన్సర్స్కు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం ఇస్తాము. పాసెస్ ఆర్ ఓపెన్. తర్వాత సోషల్ కాజ్ అనేది ప్రతి ఒక్కరూ ప్రమోట్ చేస్తేనే 10% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీడియా కానివ్వండి, సినీతారులు కానివ్వండి, ఒక క్రికెట్ గేమ్లో ఈ యొక్క సోషల్ కాజ్ని ప్రమోట్ చేసినట్లయితే త్వరితగతిలో అది పబ్లిక్కు చేరుతుందనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫారం ఎన్నుకున్నాము. మాకు సహకరించిన స్పాన్సర్స్కి, మిత్రులకు, మీడియా వారికి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి, మా మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మన డీసీపీ గారికి, వెస్ట్ జోన్ డీసీపీ గారికి, బాలరాజ్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. ఇది పబ్లిక్ ఈవెంట్, ఇది పబ్లిక్ ఆర్గనైజర్స్ చేసే ఈవెంట్గా భావించి అందరూ కూడా ఈ యొక్క మీకు తెలిసిందే అర్బాజ్ ఖాన్ వచ్చారు. టాలీవుడ్ హీరోస్ అందరూ కూడా సమావేశమై అందులో ఒక క్యాప్టెన్ ఎవరు అనేది వాళ్ళు నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో డిసైడ్ చేస్తామన్నారు. కాబట్టి ఆ క్యాప్టెన్ ఆఫ్ ది బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు ఒక 1 వీక్లో డిసైడ్ చేస్తారండి. ప్లేయర్స్ అందరూ కూడా మీరు చూశారు. మేము ఇంకొకటి ఏమంటే, ఇంతకుముందు గతంలో ఎన్నో ఏజెన్సీస్ ఉన్నాయి, కమర్షియల్ టికెట్స్ ఇస్తారు, లేదంటే ఓన్లీ హీరోస్ని తీసుకుంటారు. మన దాంట్లో అంటే మ్యాక్సిమం పబ్లిక్ ఎవరినైతే రిసీవ్ చేసుకుంటారంటే బిగ్ బాస్ కానివ్వండి, లేదా మన ఇండియన్ ఐడల్ కానివ్వండి, టీవీ షోస్ కానివ్వండి, వాళ్ళకు కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం దీంట్లో. కాబట్టి అది ఒక పెద్ద క్రేజ్, చిన్న వాళ్ళకి అవకాశం ఉండేది కాదు వేరే కంపెనీస్లో వేరే వాళ్ళు ఎవరైతే ఆడిస్తున్నారో. కానీ దీంట్లో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాం కాబట్టి రేవంత్ కానీ, శ్రీరామ్ గారు కానివ్వండి, సుహేల్ గారు కానివ్వండి, విజయ్ సన్నీ గారు కానివ్వండి, మన ఈ ప్రభాకర్ గారు కానివ్వండి, టీవీ యాక్టర్స్ ఎంతోమందిని మనం దీంట్లో అవకాశం ఇచ్చాము. సో అందరూ ఎంజాయ్ చేయండి. ఇది పబ్లిక్ ఈవెంట్, అందరూ సహకరించండి, ఎంజాయ్ చేయండి. నో